సభ్యులు డీకే అరుణమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గణేష్ ఉత్సవాలు 45వ సంవత్సరం 90 కీర్తిశేషులు పల్లెల హనుమంతరావు గారు ఎవరైతే ఎంపీగా ఉందో వారి నాయకత్వంలో కీర్తిశేషులు గుద్దేటి శివలింగం గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, అనికే బుచ్చన్న గారు, హరివప్ప గారు, పతంగే రాధాకిషన్ గారు, వారాల నారాయణ గారు ఇలాంటి 1945లో స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని గణేష్ మిర్చి రాములు ₹1,00,000 గంజి లక్ష్మయ్య చప్పట్లు కొట్టాలి. అమాలి సంఘం యూత్ ప్రెసిడెంట్ ₹1,00,000 గంజి లక్ష్మయ్య, గుడికాడి లక్ష్మయ్య ₹1,00,000. ₹1,00,000 మన గంజి లక్ష్మయ్య, ₹1,00,000 మన వినాయకుని, ₹1,00,000 గంజి లక్ష్మయ్య. గంజి లక్ష్మయ్య అమాలి సంఘం ఉపాధ్యక్షుని అన్నదానాలతోని చాలా చక్కగా అమాలి సంఘం మరి ప్రతిరోజు క్రమాలతోని మరి విఘ్నేశ్వరుని లడ్డు ఉంది. ఇక్కడ గడియారం చేస్తున్నందుకు వేలంపాట జరుగుతుంది. మరి ముందుగా అమాలి సంఘం ఉపాధ్యక్షులైన గంజి లక్ష్మయ్య గారు మరి ₹1,00,000 చెప్పడం జరిగింది. ఇక్కడున్న భక్తజనం ఎవరైనా ఈ యొక్క వేలంపాటలో పాల్గొనవచ్చు. గంజి లక్ష్మయ్య మరియు లడ్డు మరి భక్తులు, వ్యాపారస్తులు అందరూ వచ్చేసి ఈ యొక్క లడ్డు వేల పాటను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మన అమాలి సభ్యులందరికీ మన సంఘం తరఫు నుంచి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ 9 రోజులు జరిగిన అన్నదాన కార్యక్రమంలో కావచ్చు,
ఎస్పీ రాములు గారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరొకసారి డప్పు కళాకారులకు గణేష్ ఉత్సవం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెరువు కట్ట దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న హనుమాన్ దేవాలయంలో ఈ మధ్య కాలంలో యువకులందరూ కూడి ఆ యొక్క చిన్న హనుమతిని ప్రతిష్టాపన చేసుకొని 9 రోజులు ఆ గణపతి కార్యక్రమం ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అనేక వేల మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి క్లాక్ టవర్ చౌరస్తా దగ్గర దాదాపు 3 గంటల నుంచి వేచి ఉన్నారు. ఒక్కొక్కరే గణనాథులు ఈ దారి గుండా ఈ మంటపంలో ఉన్న పెద్ద మనుషులు గణనాథులకు నమస్కరిస్తూ ఎదురుగా కోలాటాలు డప్పు చప్పుళ్లతోటి ఎంతో మనోహరంగా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో లాగా ఈ సంవత్సరం కూడా ప్రతి మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతి కాలనీలో ప్రతి గల్లీలో కూడా గణేష మంటపాలను పెట్టుకొని నిష్టగా 9 రోజుల పాటు పూజ చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేసుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని ఈరోజు వాళ్ళను గణనాథుని నిమజ్జనం చేసుకోవడానికి తీసుకెళ్తూ ఉన్నారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, అలాగే మన పట్టణ చైర్మన్ గారు వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులను కూడా కల్పించి ఈ నిమజ్జనోత్సవం ఎటువంటి అంతరాయం లేకుండా ఆటంకం లేకుండా పూర్తి చేయడానికి వారందరూ కూడా సహకారం అందించారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా శాంతి భద్రతలను కాపాడడంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యాత్రను శాంతియుతంగా జరపడానికి పోలీస్ సిబ్బంది కూడా సహకరించారు. వారందరికీ కూడా పట్టణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. చాలా వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజలు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల తర్వాత నిమజ్జన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరు తలపెట్టినటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడు ఆ కార్యక్రమాన్ని మరి అడ్డు లేకుండా పూర్తి చేయడానికి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నవరాత్రిలో భాగంగా ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమంకి మహబూబ్ నగర్ పట్టణం నుంచి తరలివచ్చిన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరూ కూడా చాలా సంతోషంగా జరుపుతున్న ఈ పండగ ఈరోజు నిమజ్జనానికి తరలి వస్తున్న గణనాథులను చూసి చాలా సంతోషంగా ఉంది. మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు కన్నుల పండగ ఉండే ఈ పండగ అందరూ కలిసి చేసుకునే పండగ ఉంది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా మా గౌరవ శాసనసభ్యులు అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావడం, అలాగే PHP సభ్యులు, అలాగే ఎంతోమంది మహబూబ్ నగర్ పట్టణం ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయం చేయడానికి చాలా ఘనంగా జరుపుకోవడానికి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. అలాగే ఈ ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో నిమజ్జోత్సవ కార్యక్రమానికి ముఖ్యంగా అధికారులందరూ కూడా మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మన పోలీస్ అధికారులు
అధికారులు కూడా చాలా చక్కగా కూడా అన్ని కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మొత్తం పట్టణంలో ఉన్న అన్ని చౌరస్తాలన్నీ కూడా మంచి ఇదిగా చేయడం, అన్ని కార్యక్రమం అందరూ కూడా మళ్ళీ గతంలో మాదిరిగానే ఈసారి ఇంకా అంతకంటే మంచిగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం.